హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా. సో ఇది వచ్చేసి మేము కొత్తగా అప్డేట్ ఏంటి మా లైఫ్లో అంటే మొన్నటి వరకు యూఎస్ వెళ్ళాం వెకేషన్కి అండ్ తర్వాత జర్నీ వచ్చాయి మాకేం గుడ్ న్యూస్ వచ్చింది అన్నది మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మెయిన్ మా మొహాలు చూసి అయితే ఏం అనుకోవద్దు, చూస్తేనే మీకు అర్థమవుతుంది బాగా డల్గా ఉన్నామన్నమాట. ఎందుకంటే యూఎస్ నుంచి రాగానే అనమాట మాకు ఈ అపాయింట్మెంట్ ఉంది. అందులో వచ్చేసి మేము బాగా జెట్ లాగ్లో ఉన్నాము. 2 weeks వరకు అసలు మేము లేవలేకపోయామన్నమాట. అంతలాగా మేము వీక్ అయిపోయి ఉన్నాం అనమాట జెట్ లాగ్లో. బట్ ఇదైతే ఇంపార్టెంట్ బ్లాగ్ కాబట్టి, అలానే మా లైఫ్లో ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి, మిస్ అవ్వకూడదు కాబట్టి, సో అలా ఉన్నా సరే మేమైతే ఇంకా అది మిస్ చేసుకోకూడదు, పోస్ట్పోన్ చేసుకోకూడదు అని చెప్పేసి మేము అలానే వచ్చామన్నమాట. సో ఫుడ్ కానీ ఏమీ తినలే 2 weeks అయితే మేము ఏం తినలే. ఈ వీక్ ఓన్లీ మేనేజ్ చేసామన్నమాట. సో ఇంతకీ మేము వచ్చింది ఎక్కడికంటే మేము వచ్చింది లాయర్ ఆఫీస్కి అనమాట. ఎస్, జర్నీలో లాయర్ దగ్గరికి వచ్చాము మనమైతే. అంటే నోటర్ అంటారనమాట ఇక్కడ, నోటరీ చేయించుకోవడం. సో ఇది బేసిక్గా వచ్చేసి జర్నీలో మేమైతే ఒక హౌస్ పర్చేస్ చేసుకున్నాం. హౌస్ అంటే ఫ్లాట్ అనమాట. ఇక్కడ ఒక ఫ్లాట్ అయితే పర్చేస్ చేసుకున్నాం అనమాట. ఇది మా లైఫ్లో మాకు గుడ్ న్యూస్ ఎందుకుంటున్నా అంటే మీతో ఆబ్వియస్గా షేర్ చేసుకుంటున్నాను మంచిగా. అండ్ అలానే మా లైఫ్లో ఇది మా ఫస్ట్ స్టెప్ అనమాట. మనం జర్నీలో మేము సెటిల్ అయిన తర్వాత ఇదే మాకు ఫస్ట్ అప్డేట్ అనమాట. సో ఇదైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అవే క్లిప్స్ అనమాట మీరు చూసినవి. అండ్ తర్వాత ఇంకొంచెం తిందాంలే రెస్టారెంట్కి వెళ్ళి అని చెప్పేసి అపాయింట్మెంట్ అయిపోగానే రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంతకీ మేము లాయర్ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా అపాయింట్మెంట్కి. ఆ ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యడానికి చెప్తాను. అది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఏం లేదు, జస్ట్ హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనమాట మనం. అది ఎక్స్ ఓనర్ నుంచి మనకైతే అది కొనుక్కున్నట్టు హౌస్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అన్నది చేసామన్నమాట, సిగ్నేచర్స్ అవి చేసి. సో అదైతే మనకి నోటరీలో అవుతుందన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అలా కాకుండా లాయర్ ద్వారా అవుతుందన్నమాట. అదంతా కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు అవన్నీ స్టెప్స్ అవన్నీ డీటెయిల్డ్గా మీకు వేరే వీడియో చేసి పెడతాను ఇక్కడ జర్నీలో ప్రాసెస్ ఏంటి అన్నది. సో మీరు బిల్డింగ్ కూడా చూసారు కదా, ఆ బిల్డింగ్లోనే అనమాట మా ఫ్లాట్ ఉన్నది, గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ ఇంకా ఇల్లు కొన్నామంటే స్టార్టింగ్ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇంకా ఇంటికి సంబంధించినవి అసలు ఏం చేయించాలి. ఒకవేళ కొత్త ఇల్లు అంటే మనకు అంత అవసరం లేదు, ఓన్లీ ఫర్నిచర్ చూసుకోవచ్చు. మేమేంటంటే ఆల్రెడీ పాత ఇల్లే మళ్ళీ తీసుకున్నాం అనమాట. సో దానికి రెనోవేషన్ అవి ఏం చేయించుకోవాలి, అసలు ఎంత రెనోవేషన్ చేయాలి, కొంచెం చేసేయాలి ఎక్కువ చేస్తే చాలా, అవన్నీ ఒక ఐడియా రావాలి కదా. దానికోసం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామన్నమాట చూడడం. మీరు ఆ క్లిప్స్ చూస్తున్నారు. మేమైతే ఫర్నిచర్ స్టోర్కి వచ్చి ముందన్ని ఫర్నిచర్ అవి చూస్తున్నాము. అండ్ దట్టు ముందు మనం ఇల్లు కొనుక్కున్నామంటే మనం కిచెన్ వాళ్ళు ఉన్నది ఉంచుతున్నారా, ఇక్కడ ఓనర్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ నాది హోమ్ టూర్ చూసే ఉంటారు అనుకుంటా. ఒకవేళ లేకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. హోమ్ టూర్ నేను పెట్టాను రెంటల్ హోమ్ది. సో అందులో కిచెన్ గురించి చెప్పాను కదా. ఒకవేళ కిచెన్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా సరే మనం మార్చుకుందాం, కొత్తగా చేయించుకుందాం అంటే అవన్నీ మెయిన్ కిచెన్ వచ్చేసి మనకి పక్కా 3 months ముందు ఆర్డర్ చేసుకుంటేనే మన కిచెన్ వస్తుంది అనమాట. సో దానికైతే ముందు కిచెన్కే వెళ్తారు ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఇక్కడ. సో మేము కూడా దానికే అనమాట కిచెన్ అపాయింట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము. అంటే కిచెన్ డిజైనింగ్ అనమాట. ముందు మనకి కిచెన్ మెజర్మెంట్స్ అవి ఉంటాయి కదా, దాన్ని బట్టి చూసి వాళ్ళు కిచెన్ 3D డిజైన్ చేస్తారనమాట. ఆ 3D డిజైన్ చేసాక తర్వాత కొన్ని months పడుతుంది ఆర్డర్ అవన్నీ చేసాక. సో అవన్నీ అయితే మీరు ఫర్దర్ బ్లాగ్స్లో అన్నీ చూస్తారు. నేనైతే కొంచెం బ్లాగ్స్ మరీ డీటెయిల్గా కాకపోయినా సరే మేము ఎలాగ ప్రాసెస్ కొత్త ఇంటికి ఎలా అయింది రెనోవేషన్ అవన్నీ కూడా మీకు అన్నీ షేర్ చేసుకుంటాను మీతో తప్పకుండా. సో ఇప్పుడు వచ్చేసి మేము ఫర్నిచర్ స్టోర్లో జస్ట్ ఊరికే చూస్తున్నాం అనమాట. ఇది చూడండి, ఇదైతే బార్ కౌంటర్ అనమాట. భలే అనిపించింది నాకు. అవుట్డోర్కి అది బాగుంటుంది, కొంచెం పెద్దగా గార్డెన్స్ అవి ఉంటాయి కదా. సో అవుట్డోర్కి బాగుంటుంది. అంటే ఈ కిచెన్ ఆర్డర్ వచ్చేసి మేము ఒక స్టోర్కి వెళ్ళలే అనమాట. ఇప్పుడు ఉన్నది మేము XXL అంటారు. ఇది జర్నీలో కొంచెం మంచిగానే ఉంటుందన్నమాట. ఇక్కడ కిచెన్ క్వాలిటీ అంతా కూడా మనకు బాగుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్స్ కానీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కానీ XXL నుంచి తీసుకుంటూ ఉంటారు. ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుందన్నమాట, మరీ హై ప్రైజెస్ అయితే ఉండవు. సో మేమైతే ఫస్ట్ ఈ స్టోర్కి వచ్చాము అండ్ దెన్ వేరే స్టోర్స్కి కూడా వెళ్ళామన్నమాట. సో మనం ఇప్పుడు ఇంకా పర్మనెంట్గా తీసుకుంటున్నామంటే ఆబ్వియస్గా మనం ఒక 2-3 తిరిగే కదా మనం అన్నీ చూస్ చేసుకోవాలి. సో ఎవరు ఎంత మనకి ఆఫర్ ఇస్తున్నారు కిచెన్కి అని చెప్పేసి. ఇక్కడ మనకి కిచెన్ ఏమో వచ్చేసి తక్కువకేం అవ్వదండి, మ్యాక్సిమం మనకి అంతా ఎక్కువే అవుతుంది అనమాట. బడ్జెట్ వచ్చేసి కిచెన్కి తక్కువ మనకి ఒక 5 lakhs అలాగా లోపు అయితే అవ్వదు మనకు అసలు, చాలా దానికన్నా డబల్ 3 అవుతుంది అనమాట. మాకు చాలా చిన్న కిచెనే, ఆ చిన్న కిచెన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో కిచెన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి అనమాట. మనం అందులో ఎలాంటివి పెట్టుకుంటున్నాము ఏంటి అవన్నది తర్వాత అనమాట. ముందు మినిమం అయితే మనకి కంపల్సరీ 10,000 euros నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. యూరోస్లో చెప్తున్నాను, 10,000 euros నుంచి మినిమం ఉండాలి మనకి కిచెన్కి మెయిన్. సో అదే అనమాట, స్టోర్స్ ఒకటి చూస్తున్నాం
అలాగా. ఇది మళ్ళీ ఇంకో స్టోర్లోకి వచ్చామన్నమాట. ఇంకో స్టోర్లోకి వచ్చి కూడా మేము అన్నీ చూసాము, కొంచెం కిచెన్కి సంబంధించినవి అవన్నీ చూసాము. ఇంకా లాస్ట్కి ఇంకా మేము ఆ XXL అని చెప్పాను కదా, సో ఇంకా అక్కడే ఆఫర్ మాకు నచ్చింది అనమాట. అక్కడే తీసుకున్నాము. అక్కడ అన్ని ఐటమ్స్ కూడా మనకి చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ స్క్రీన్ పైన మనకి డిస్ప్లేలో చూపిస్తారనమాట. సో మనకి ఎలా కావాలన్నది చెప్తూ ఉంటే వాళ్ళు మనకు కావాల్సినట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ దట్టు కూడా మనకి ఆ మెజర్మెంట్స్ మనం మామూలుగా పట్టుకెళ్ళచ్చు. ముందు మనకి పేపర్ మీద నోట్ చేసుకుని మనం రూమ్ మెజర్మెంట్స్ ఎలా, కిచెన్ ఎంత ఉందని పట్టుకెళ్ళచ్చు అనమాట. ఫస్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. అండ్ తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఈ డిజైన్ బట్టి మనం ఒక అపాయింట్మెంట్ చేసుకోవాలి. వేరే సర్వీస్ వాళ్ళు వస్తారనమాట, వీళ్ళ తరపు నుంచే వేరే సర్వీస్ ఉంటుంది. అదేంటంటే ఓన్లీ మెజర్మెంట్స్ వాళ్ళు వచ్చి లేజర్ మెజర్మెంట్ తీసుకుంటారనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే కిచెన్ అనుకున్నామో అక్కడ మనం అపాయింట్మెంట్ చేసుకుని సో వాళ్ళైతే వచ్చి మెజర్మెంట్ చేస్తారనమాట లేజర్తో. సో వాళ్ళకి ఇంకా ఎగ్జాక్ట్గా ఎక్కడ పైప్ లైన్స్ ఉన్నాయి వాటర్కి, అండ్ అలానే ఎక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి, వైర్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి అన్నది వాళ్ళకి ఇంకా చాలా డీటెయిల్డ్గా వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మనం చెప్పింది అవుతుందో లేదో అన్నది కూడా వాళ్ళు ఈ కిచెన్ ప్లాన్లో అంతా చెప్తారనమాట. సో అది కిచెన్ మ్యాటర్. సో ఆ డిజైన్ అయితే అవుతుంది. అండ్ ఈలోపు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో, ఇది వచ్చేసి ఇంకా కీస్ ఇస్తున్నారనమాట. మీరు చూసారు కదా, లాయర్ దగ్గర ఆల్రెడీ అయ్యింది కదా మంది రిజిస్ట్రేషన్. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి 1 month పడుతుంది. ఇవన్నీ మీకు చెప్తున్నాను కదా, ఇవన్నీ మీకు డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను మనకి స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడైతే నాకు కొంచెం డిఫరెంట్గానే అనిపించింది మన ఇండియాతో పోల్చుకుంటే. సో నేను అవన్నీ తర్వాత మీకు వీడియోలో చెప్తాను. సో మీకు జస్ట్ ఇవి నేను క్లిప్స్ అప్డేట్ మీకు ఏంటి అన్నది షేర్ చేసుకుందాం, గుడ్ న్యూస్ అని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కీస్ హ్యాండ్ ఓవర్ అనమాట. అండ్ అందులోని కూడా మా ఎక్స్ ఓనర్ కూడా ఆమె చాలా మంచి ఆమె అనమాట. ఆమె ఒక లేడీ అనమాట. వాళ్ళ కిడ్స్ వాళ్ళందరూ ఇక్కడ సెపరేట్గా సెటిల్ అయిపోతారు కదా, సో ఆమె ఒకదే ఉంటుందన్నమాట ఈ హౌస్లో. సో ఇంకా ఆమెకి వాళ్ళ సన్ దగ్గరికి కానీ వాళ్ళ అమ్మాయి దగ్గరికి కానీ మూవ్ అవుట్ అవుదామని చెప్పేసి సేల్ చేసేసింది అనమాట హౌస్. సో ఆమె అనమాట కీస్ హ్యాండ్ ఓవర్ చేసేది. అండ్ ఈమెయితే మాకైతే చాలా హెల్ప్ చేసింది అనమాట ఇంటి విషయంలో. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్స్ ఇవ్వడం కానీ అవన్నీ చాలా ఈజీగా ఇచ్చిందనమాట మాకు. ఆమె అయితే చాలా మంచిగా హెల్ప్ చేసింది మా ఫ్యామిలీకి. అండ్ అలానే ఇల్లు మాకు ఇవ్వడానికి కూడా ఆమెకి స్పెసిఫిక్ రీజన్ కూడా చెప్పింది అనమాట మాకు. అంటే ఇక్కడ మనం ఇల్లు కొనుక్కుందామంటే వెంటనే ఇవ్వరనమాట. సో వాళ్ళకు కూడా ఓనర్స్ కూడా ఇక్కడ నచ్చాలి. మనం ఎంత ఎక్కువ క్వైట్ చేస్తే అలా ఇచ్చేయడం అన్నది కూడా ఇక్కడ గమ్మున అంత ఈజీగా ఉండదన్నమాట. అక్కడక్కడ దొరకచ్చేమో అలాగా, బట్ ఇక్కడ మా ఓనర్ కూడా చూస్ చేసుకునే ఇచ్చిందనమాట. ఎందుకంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మాతో షేర్ చేసుకున్నారు ఇన్సిడెంట్. మేము కూడా సేమ్ ఇల్లు చూసాము అది ఇది అని చెప్పి. సో ఆమె చెప్పింది కూడా మాకు కరెక్ట్ అనిపించింది ఆ మాట్లాడిన మాటల్లో. సో ఆమె అయితే చాలా మంచిగా హెల్ప్ చేసింది అనమాట మాకు. సో ఇదంతా వచ్చేసి మనకి ఒక వీక్లో ఒక రోజులో జరిగిన క్లిప్స్ అయితే కాదనమాట. నేను అన్నీ కూడా మీకు యాడ్ చేసి ఓవరాల్గా చూపిస్తున్నాను, కీస్ హ్యాండ్ ఓవర్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కొత్త ఇంటి గురించి ఇంకోటి అప్లోడ్ చేస్తాను. సో అందులో మీకు అన్నీ క్లియర్గా నేను డీటెయిల్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు అంత డీటెయిల్డ్గా ఎలాగా తీసుకున్నాం కీస్ అండ్ ఏంటని. అండ్ దట్ మేము మూవ్ అయ్యే టైంకి కూడా మూడం అనమాట. సో మూడాలు మనకి ఇండియాలో ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా నేను కంపల్సరీ చూసుకుంటాం. మేము కూడా మా ఫ్యామిలీలో కంపల్సరీ చూసుకుంటాం అనమాట. సో ఈ మూడంలో ఎలాగా ఏంటి అప్పుడు వస్తున్నాయి. ఇంకా మేము యూఎస్ నుంచి అప్పుడే వచ్చాము, అది ఏప్రిల్ ఎండ్ అలా అనమాట. సో అప్పుడే మూడాలు వస్తున్నాయి అనమాట. సో అప్పుడు అనుకున్నాము సో మనం తొందరగా ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం అవన్నీ ప్లాన్ చేసుకున్నాం. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మనకు అన్నీ చూపిస్తారనమాట. అవన్నీ ఆల్రెడీ చూసాము, బట్ మళ్ళీ కీస్ దేనికి ఏంటి, అండ్ అలానే వచ్చేసి హీటర్ కూడా రీడింగ్స్, వాటర్ రీడింగ్స్, కరెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాము. అండ్ అలానే ఒకరికొకరు విష్ చేసుకుంటున్నాం అనమాట. ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ కొత్త లైఫ్కి అని చెప్పేసి అలా విష్ చేసుకుంటున్నాం అందరం. అండ్ అలానే చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి రూమ్లోకి వెళ్ళి హీటర్స్ అవి ఉంటాయన్నమాట. ప్రతి రూమ్కి ఒక హీటర్ ఉంటుంది. సో దానిపైన రీడింగ్ ఉంటుందన్నమాట మనకి. సో ఆ రీడింగ్స్ ప్రతి రూమ్లోకి వెళ్ళి రీడింగ్స్ నోట్ చేసుకుని, అండ్ కింద అలానే కరెంట్ ఉంటుందన్నమాట. స్టోమ్ అంటూ ఉంటారు ఇక్కడ. సో కరెంట్ రీడింగ్ అలానే వాటర్ రీడింగ్ ఇవన్నీ నోట్ చేసుకోవాలి మనం. అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట వాటికి సెపరేట్గా. సో ఆ రీడింగ్స్ అన్నీ నోట్ చేసుకుని మళ్ళీ ఎక్స్ ఓనర్ అండ్ అలానే మనం ఇద్దరం కూడా మనం సైన్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం ఏ రీడింగ్ అయినా
చేస్తారో అది మనకే రెస్పాన్సిబుల్ అనమాట. సో అలాగా మనం సైన్స్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ పైన మళ్ళీ ఇవన్నీ కూడా. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా నివి కూడా వచ్చిందనమాట. నివి కూడా బాగా ఎంజాయ్ చేసింది ఈ ప్రాసెస్ అంతా కూడా. దానికి కూడా ఎక్సైటింగ్గా అనిపించింది. దానికి ఇప్పుడు ఊహ వచ్చింది కాబట్టి మనకి ఏదో కొత్తగా వచ్చింది మనకి అన్న ఫీల్ కూడా దానికి ఉంది అనమాట. మంచిగా అప్పటికే దానికి అర్థమైంది. సో కీస్ తీసుకుంటున్నాం కదా అని ఆ రోజు దాన్ని కూడా తీసుకెళ్ళామన్నమాట నివిని సరదాగా. సో దానికి బాగా హ్యాపీగా ఫీల్ అయింది. Es ist doch heiß. Ja, ist doch heiß, ja. అరే ఒకసారి పట్టుకో ఒకసారి ఎంత ఓ సీస్ wieder. Oh, Nivisha. Oh, wie bist du? Bei Frau Pluta? Sie hat nicht mehr Angst von mir. Nicht mehr Angst, aber ein bisschen was sagt Schei. Ja, ja. Ja, ein bisschen, aber sehr schön. Es ist... అదే ఆన్ చేయక్కర్లేదు, చూడు ఒకసారి పట్టుకొని చూడు. అండ్ నేనైతే ఇప్పుడు మీకు సరదాగా జస్ట్ రా వీడియోలో పెడతా అనమాట. అంటే ఇక్కడ కన్వర్సేషన్స్ మేము ఎలా మాట్లాడుకుంటాం, జర్మన్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం కదా. సో మీరు కూడా జర్మన్ విన్నట్టు ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా అసలు నాకు తెలిసి అస్సలు అర్థం కాదు చాలా వరకు. ఇక్కడ ఆబ్వియస్గా ఇక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక ఇండియాలో ఉండి మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా కొంచెం జర్మన్లో ఇక్కడ ఎలా మాట్లాడతారు అన్నది జస్ట్ ఒక ఐడియా కింద వింటారు కదా. సో అందుకే కొంచెం రా వీడియో పెడతాను. సో చూడండి వాళ్ళు ఎలాగా కీస్ అవి మనకి ఏం చెప్తున్నారు ఏంటనేది. Stellplatz. Das heißt, wir haben 1, 2, 3, 4 Wohnungsschlüssel. Ja, 5 Wohnungen. 5 mit Keller, okay. 5 Wohnungen, dann haben wir Keller. 3. 3 Keller. 3 Keller. Und die anderen sind auch von außen oder Briefkasten und sowas. 2 Briefkasten. Briefkasten, 2. Okay. Müllsensor, ja? Ja. Müllsensor. Und das ist vom Hotel. Von Hotel. Ja, das ist andere. Ja. Okay. Das ist extra. Okay, gut. ఇంకా మీరు హౌస్ కూడా చూసారు కదా. హౌస్ కూడా క్వాలిటీ చాలా మంచిదన్నమాట. పాతగా ఉంది మొత్తం అంతా కూడా. ఎందుకంటే మొత్తం కూడా వాళ్ళు ఫ్లోరింగ్తో సహా అన్ని ఒరిజినల్ వుడ్డే అనమాట. డోర్స్ కానీ ఫ్లోరింగ్ కానీ మొత్తం అన్ని కూడా ఒరిజినల్ వుడ్తో చేయించుకున్నారు. అవి ఇప్పుడు మనకి దొరకడం అంటే అవి చాలా ఎక్స్పెన్సివ్, టూ ఎక్స్పెన్సివ్ అనమాట అవి. కాకపోతే ఏంటంటే అది ఓల్డ్ మోడల్ అనమాట. ఇంకా ఓల్డ్ మోడల్లా ఉంటుంది. సో మేము అవన్నీ డెసిషన్ ఏం తీసుకున్నాము, తర్వాత ఏమేమి మార్చాల్సి వచ్చింది ఏంటి అనేది అవన్నీ మీకు తర్వాత వీడియోలో అన్నీ మీకు చెప్తాను వివరంగా. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా దేవుడి ఫోటోలు అన్నీ కూడా మేము జర్నీలో తీసుకునే ప్రాసెస్ ఇదనమాట. సో పెద్ద ఫ్రేమ్ చేయించుకోవాలన్నా లేదా చిన్నగా చేయించుకోవాలన్నా సరే మేమైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. ఇక్కడ జర్నీలో డిఎం అని ఉంటుందన్నమాట. సో అక్కడికి వచ్చేసి మనం ఫొటోస్ కావాల్సిన అన్ని మొబైల్లో మనం హెచ్డి ప్రింట్స్ అన్నీ సేవ్ చేసుకుని అవి ఇక్కడికి వచ్చి ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. సో మనం ఫ్రేమ్స్ ఏవైతే మనం చూస్ చేసుకున్నామో దాన్ని బట్టి ప్రింట్ తీసుకుని జస్ట్ మనం ఫ్రేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో దేవుడి ఫోటోలు అయితే నేను ఇలా చేసుకుంటాను ఇక్కడ. ఎందుకంటే ఇండియా నుంచి తెచ్చుకుంటే మనకి మనం తెచ్చుకున్నా సరే కేర్ఫుల్గా జర్నీలో గ్లాస్ అవి బ్రేక్ అవ్వడం కానీ అలాంటివి ఉంటాయి కదా. సో దేవుడివి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేనైతే మ్యాక్సిమం ఇక్కడే చేసుకుంటాను. సో ఇదంతా ప్రిపరేషన్ కూడా నెక్స్ట్ వీడియోకి అనమాట. సో ఆ నెక్స్ట్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు ఈ వ్లాగ్స్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా మన వ్లాగ్స్ చాలామంది చూస్తున్నారు. సో అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకు బాగుంటుంది, మంచిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ దెన్ అలానే ప్లీజ్ లైక్ కామెంట్ కూడా చేయండి. లైక్ కామెంట్ చేస్తే మెయిన్ యూట్యూబ్ వ్లాగ్స్కి మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మాకు ఫర్దర్గా మా గ్రోత్కి బాగుంటుంది. సో ప్లీజ్ 1 లైక్ అండ్ అలానే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తే అలా. సో యా ఈ వ్లాగ్ అయితే అంతే. మాతో పాటు మీకు కూడా గుడ్ న్యూస్ అనే అనుకుంటున్నాను. సో మీతో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని మా లైఫ్ అప్డేట్ అన్నది అప్లోడ్ చేశాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. కంటిన్యూస్గా వ్లాగ్స్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ మీకు ఏమైనా ఇంకా డిఫరెంట్గా వ్లాగ్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.